ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక మనిషి కోపంతో మండిపోతూ బుద్ధుడిని చంపాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చాడు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆయన అదే బుద్ధుడి ముందు మోకాలపై కూర్చుని క్షమించమని అడిగాడు. ఏమైంది మధ్యలో? కోపంతో వచ్చిన మనిషి ప్రేమతో ఎలా మారాడు? ఈ కథ మీ జీవితం మొత్తం మార్చేస్తుంది. ఒక చిన్న గ్రామం, ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. అక్కడికి ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ శాంతి, ప్రేమ, కరుణ గురించి ఉపదేశాలు చెప్తాడు. ఆ గ్రామంలో ఉన్న చాలామంది ఆయన మాటలు విని ప్రభావితమవుతున్నారు. కానీ అందరూ కాదు. ఆ గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు అజయ్. అతను చాలా కోపిష్టి. ఎవరైనా ఎదురు మాట్లాడితే వెంటనే గొడవ పడతాడు. అతనికి బుద్ధుడు అంటే అసహ్యం. ఎందుకంటే గ్రామంలో ఉన్నవాళ్ళు అతన్ని గౌరవించడం తగ్గించి బుద్ధుడిని గౌరవించడం మొదలుపెట్టారు. అతని లోపల ఒక ఈర్ష్య, ఒక కోపం పెరుగుతూనే ఉంది. ఒకరోజు అజయ్ తన స్నేహితుడితో చెప్పాడు, ఈ బుద్ధుడిని నేను చూసుకుంటాను. ఈ రోజునే అతన్ని నిజ స్వరూపం బయట పెడతాను. అతను నేరుగా బుద్ధుడు ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ శిష్యులు కూర్చుని ఉన్నారు. బుద్ధుడు శాంతంగా మాట్లాడుతున్నాడు. అజయ్ ఒక్కసారి గట్టిగా అరుస్తూ, నువ్వు మోసగాడు, నువ్వు ప్రజలను మాయ చేస్తున్నావు. అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. శిష్యులు కోపంతో లేచారు. కానీ బుద్ధుడు చేతితో ఆపాడు. అజయ్ ఆగలేదు. ఇంకా ఎక్కువగా దూషించాడు. నువ్వు ఏం నేర్పిస్తావు? నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అతని మాటలు విషంలా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బుద్ధుడు ఎలా స్పందిస్తారో చూస్తున్నారు. సాధారణంగా మనిషి అయితే ఇప్పటికే కోపంతో స్పందించేవాడు. కానీ బుద్ధుడు మాత్రం శాంతంగా నవ్వుతూ చూస్తున్నాడు. అజయ్కి ఇంకా కోపం తెప్పించింది. అతను దగ్గరికి వచ్చి బుద్ధుడిని తోసేలా ముందుకు వచ్చాడు. శిష్యులు ఒక్కసారిగా లేచారు. కానీ మళ్ళీ బుద్ధుడు వారిని ఆపాడు. అక్కడ నిశ్శబ్దం ఏర్పడింది. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత బుద్ధుడు మెల్లగా మాట్లాడడం మొదలెట్టాడు. అజయ్, నీకు ఒక ప్రశ్న అడగాలి. అజయ్ ఆశ్చర్యపోయాడు. కానీ కోపంతోనే ఉన్నాడు. అడుగు అన్నాడు. బుద్ధుడు అన్నాడు, నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇస్తే అతను తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిది? అజయ్ వెంటనే చెప్పాడు, అది నా దగ్గరే ఉంటుంది. బుద్ధుడు చిరునవ్వుతూ అన్నాడు, అలాగే నువ్వు నాకు ఇచ్చిన కోపం నేను తీసుకోలేదు. అది ఇప్పుడు నీ దగ్గరే ఉంది. ఆ ఒక్క మాట అజయ్ గుండెల్లోకి నేరుగా వెళ్ళింది. అతను ఒక్కసారిగా మౌనంగా నిలబడ్డాడు. ఎప్పటి వరకు అతను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. తన కోపం తనకే నష్టం చేస్తుందని. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను మెల్లగా వెనక్కి తగ్గాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ మార్పును గమనించారు. అజయ్ మెల్లగా బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. అతని గొంతు కంపించింది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అన్నాడు. బుద్ధుడు అతని భుజంపై చేయి వేసి అన్నాడు, క్షమించాల్సిన అవసరం లేదు. నువ్వు అర్థం చేసుకున్నావు, అదే చాలు. ప్రేమతో మాట్లాడితే కఠినమైన మనసు కూడా కరుగుతుంది. అజయ్ ఆ రోజు నుండి మారిపోయాడు. అతను కోపాన్ని వదిలి ప్రేమతో జీవించడం మొదలుపెట్టాడు. గ్రామంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు అతను గౌరవిస్తున్నారు. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, ఎవరైనా నిన్ను ద్వేషంతో చూస్తే నువ్వు కూడా ద్వేషంతో స్పందిస్తే అది అగ్ని మీద నూనెలా పోసేట్లే. కానీ నువ్వు ప్రేమతో స్పందిస్తే అది అగ్నిని ఆర్పే నీళ్ళలా ఉంటుంది. నీ దగ్గర రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి కోపం లేదా ప్రేమ. కోపం ఎంచుకుంటే నువ్వు నష్టపోతావు. ప్రేమ ఎంచుకుంటే నువ్వు గెలుస్తావు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఎవరైనా నిన్ను అవమానించినా నువ్వు ప్రేమతో స్పందించాలి. అది సులభం కాదు, కానీ అదే నిజమైన శక్తి. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నీ జీవితాన్ని మార్చేది ఈ ఒక్క ఆలోచన మాత్రమే. అది ప్రేమతో ప్రారంభమవుతుంది. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.